ఒక ఆయన అన్నాడు, అదేంటండి మనుషులందరినీ పాపులు అంటారు మీరు. మనిషి పాపు కాదంట, మనిషి దేవుడు అంట, దేవుళ్ళలో భాగం అంట. నిజమా? మనిషి పాపి కదా? మనిషి పాపి కాకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు సమాజంలో? మనిషి పాపి కాకపోతే కోర్టులు ఎందుకు? మనిషి పాపి కాకపోతే ఏటీఎంకు పిన్ ఎందుకు సీక్రెట్గా ఎంటర్ చేస్తున్నావు? మనుషులందరూ దేవుని స్వరూపాలు అయితే, దైవాంశ సంభూతులైతే, అహం బ్రహ్మాస్మి అయితే మరి ఎందుకని ప్రతిదానికి లాక్ పెట్టుకుంటున్నాం, ప్రతిదానికి సీక్రెట్ కోడ్ పెట్టుకుంటున్నాం, ప్రతి చోట సీసీ కెమెరాలు పెడుతున్నాం? మనిషి పాపి అని బైబిల్ చెబుతుంది. మనిషిని పాపి అని చెప్పినటువంటి ఆ మతం మనకు అవసరమా? ఆ యేసుప్రభు మనకు అవసరమా? అర్థం కాదు ఈ ప్రపంచానికి యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడో, బైబిల్ ఏం మాట్లాడుతుందో.